నమస్తే ఆంధ్రప్రభ ఛానల్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజు వచ్చేసరికి చౌడి సరూర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ విజయ రామాలయానికి అయితే వచ్చామండి. సో ఇక్కడ ఏంటంటే రాముల వారు ఉంటారు, అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ గుడి వచ్చేసరికి 250 ఏళ్ల నాటి పురాతనమైన గుడి, అంత ప్రతిష్టాత్మకమైన గుడి అన్నమాట. చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి, చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ లోపలికి రాగానే మీరు ఇలా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వీరభద్రేశ్వరుడు ఉన్నారండి. సో ఈయన్ని దర్శించుకుని మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మీరు స్వయంగా శివలింగానికి అభిషేకం చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. సో చూడొచ్చు, భక్తులు ఇలా వచ్చి స్వయంగా అభిషేకం చేస్తున్నారు శివలింగానికి. ఇలా ఆలయంలో పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు ఉంటాయండి. ఇలా మెట్లు ఎక్కి వెళ్తే రాముల వారి ఆలయం ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది, అలాగే వినాయకుడి ఆలయం ఉంటుంది. ఇలా చాలా ఉపాలయాలు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడికి ఇలా రాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం చూస్తున్నామండి. సో ఇక్కడ చూడొచ్చు ధ్వజస్తంభం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి. భక్తులు రోజు వస్తూనే ఉంటారు, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూనే ఉంటారు. సో అక్కడ చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి స్వామి ఆలయం, అలాగే చండీమాత ఆలయం. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముల వారి ఆలయం, అండ్ అక్కడ వచ్చేసరికి వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉండే ప్రతి శిలను కూడా మహాబలిపురం నుంచి తీసుకొచ్చారండి. అలాగే ఇక్కడ విగ్రహాలను కూడా భద్రాచలం రాముల వారిని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాత్మకం చేశారనమాట. ఇక్కడ రాముల వారే కాదు, ఇంకా చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, మేధా దక్షిణామూర్తి, అలాగే చండీమాత, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు విఘ్నేశ్వరుడు ఆలయం కూడా ఉంది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇవన్నీ కూడా చాలా ఉపాలయాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే కనుక అందరినీ కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు. ప్రత్యేకమైన పూజలు రోజు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం, 250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయము. సో ఇక్కడ ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, అది కూడా పంతులు గారిని అడిగి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ప్రధాన అర్చకులు తారక రాములు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యగారు, ఈ ఆలయ చరిత్ర గురించి వివరిస్తారా? ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం? ఇది దేవాలయం పేరు వచ్చేసి విజయ రామచంద్ర స్వామి దేవాలయం. దీని నిర్మాణం జరిగి మనకు దాదాపుగా 7 ఏళ్ళు అయిపోతుంది. 2016లో దీన్ని నిర్వహించారు. 2016 దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 16, 17న మన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి చరిత్ర వచ్చేసి 250 ఏళ్ల క్రితం చరిత్ర గలది రామాలయము. మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విజయ గణపతి మరియు రాముడు, చండీ అమ్మవారు మరియు ఇంకో భగవంతుడు ఎవరు అంటే ఆ రాముడి యొక్క బంటు అయిన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ చాలా మహిమగల దేవుడు. 250 ఏళ్ల క్రితం ఆ విగ్రహం అది. మన దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇక్కడగా పూజా విశేషాలు వచ్చేసి ఏంటిదంటే ప్రతి బుధవారం రోజున మరియు సోమవారం రోజున గణపతికి మరియు ఆ అమృత రామలింగేశ్వర స్వామి అంటే మన స్ఫటికలింగంలో ఉన్నారు. కింద ఎవరు అంటే గణపతి కిందన తండ్రి అంటే పరమేశ్వరుడు స్ఫటికలింగంలో మనకు అవతారం ఇస్తారు. మరియు అలాగే ఇక్కడ భద్రాచలంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందో అమ్మవారు ఒళ్ళో కూర్చొని పక్కన లక్ష్మణస్వామిగా మరియు రామచంద్రుడు భద్రాచలంలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు. ఆ భద్రాచలంలో ఎలా అయితే ప్రతి బుధవారము మరియు శనివారం రోజున అభిషేకాలు, అర్చన మరియు వివిధ కార్యక్రమాలు, అంటే మన మాసంలో ధనుర్మాసం అని వస్తుంది, ఈ మాసంలో స్టార్ట్ అయింది. ఇవాళటికి 6 రోజులు అయింది ధనుర్మాసం స్టార్ట్ అయ్యి. భద్రాచలంలో కనుక అమ్మవారికి ఎలా విధంగా అయితే అభిషేకాలు మరియు అవి చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారు. ఇంకో దేవత అయితే మన చండీ అమ్మవారు. ఇక్కడ దసరా నవరాత్రులు మరియు శ్రీరామనవమి ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా మన ఆలయంలో ప్రతి ఉత్సవం ఎలా చేసుకుంటామో అయితే బయట విజయ రామాలయం
బయట విజయ దేవాలయంలో ఎలా చేసుకుంటామో అలానే ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా మన ఉత్సవాలన్నీ కూడా చేసుకుంటాము. శ్రీరామనవమి కూడా చాలా ఘనంగా బయట భద్రాచలంలో ఎలా అయితే ఆరు బయట జరుగుతుందో ఇక్కడ కూడా రాముడికి కూడా ఆరు బయట అనంగా మన పక్కనే ఆరు బయట వేదిక వేసి విగ్రహాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని ఆ కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకుంటారు. కాబట్టి ఈ విజయరామాలయంలో ఎవ్వరు వచ్చినా కూడా అమ్మవారికి కానీ మరియు రాముడికి కానీ ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేర్చుకున్నా 108 సార్లు కానీ 41 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఇంకో చరిత్ర గలది ఏంటి అంటే రావి చెట్టు ఇక్కడ మన ప్రదక్షిణాలు ఏది దసరా రోజునైతే చేసుకుంటారో ఆ రావి చెట్టు కూడా చాలా మహిమ గలది ఇది. కాబట్టి ఆ రావి చెట్టుకు కూడా మనం ఏదైతే కోరికలు నెరవేర్చుకొని మనం ఆ చిట్టి ఏదైతే రాసి పెడతామో ఆ రావి చెట్టుకు కూడా చాలా మహిమ గలది. కాబట్టి ఈ క్షేత్రం అనేది ఏదైతే విజయరామాలయ దేవస్థానం అనేది ఉన్నదో ఇది చాలా మహిమ గలది. ఇది 250 క్రితం చరిత్ర గలది. దీనికి ఆలయ కమిటీ వాళ్ళు వచ్చేసి మన యాదవ్స్, మా చైర్మన్ గారు పేరు వచ్చేసి బోహిని మహేందర్ యాదవ్ గారు, మరియు అలాగే ఇతర ఆలయ కమిటీ 14 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని నిర్వహించుకొని భద్రాచలానికి వెళ్ళి అక్కడ రాముల వారికి సమర్పించుకొని పట్టు వస్త్రాలు ఇక్కడ ఆలయం మేము నిర్వహించుకుంటున్నాము, మీ విగ్రహాలు ఇక్కడికి రావాలి అని చెప్పి అక్కడ ఆలయంలో స్వామివారికి విన్నపించుకొని ఇక్కడికి వచ్చి ఆ పక్కనే గల ఏదైతే విగ్రహాలు తయారీ అవుతాయో అక్కడి నుంచి విగ్రహాలన్నీ కూడా తెప్పించుకొని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగినది. ఇక్కడ స్వామివార్లు అనగా మన గురువుగారులు ఎవరైతే ఉన్నారో జియంగారులు మరి ఇతర పీఠాధిపతులు వారి చేతితోటి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, యంత్ర ప్రతిష్టాపన అవి అన్నీ జరిగాయి. ఇక్కడ పక్కన చండీ అమ్మవారు చూసుకున్నట్లయితే 6 అడుగుల విగ్రహం ఉంటుంది, చాలా మహిమగల అమ్మవారు. ప్రతి రాత్రులలో కూడా అయిపోయాక అమ్మవారికి బలి ఇస్తాము, కూష్మాండం బలి ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా మేము ఆలయంలో నిర్వహించుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈ ధనుర్మాసంలో వస్తున్నదో అనగా జనవరి 10వ తారీఖు రోజున వైకుంఠ ఏకాదశి, అది కూడా మనము చాలా అంగరంగ వైభవంగా స్వామివారు ఉత్తరద్వార దర్శనంగా వివిధ రకాలైనటువంటి అవతారంలో స్వామివారు మనకు ప్రతి వైకుంఠ ఏకాదశిలో దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులంతా కూడా ఈ ఆలయానికి విచ్చేసి మన ఈ రాముడిని మరియు ఆ గణపతి చండీ అమ్మవారిని కూడా దర్శించుకొని మీ ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఈ దక్షిణామూర్తి ఉన్నారు. ఇక్కడ దక్షిణామూర్తి ఎవరంటే మన ప్రపంచవ్యాప్తంలో కూడా ఎక్కడా కూడా లేదు. బయట ఎక్కడైతే ఉత్తరాఖండ్, బయట మహారాష్ట్ర ఈ వివిధ ప్రాంతాలలోనే ఈ దక్షిణామూర్తి అనేది వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఎవరికి కూడా దక్షిణామూర్తి అనేది కూడా తెలియదు. దక్షిణామూర్తి అంటే గురుస్వరూపము, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటాము. ఆయన గురువుకు సంబంధించిన వాడు. ప్రతి గురు పౌర్ణమికి మరియు గురువారం రోజున ప్రతి 6:30-7 గంటలకు ఆ దక్షిణామూర్తికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. అభిషేకం, అష్టోత్తరము వివిధ రకాలు అంటే మనం ఎలా దేవాలయంలో చేసుకుంటామో అక్కడ కూడా అది. గురువు అంటే ఏదైతే చెట్టు కింద కూర్చొని గురు తపస్సు చేస్తారో ఆయనే ఈ దక్షిణామూర్తి గురు స్వరూపము. గురువు అంటే శివ అంశ, ఇది శివుడికి సంబంధించిన అంశ. కాబట్టి ఈ దక్షిణామూర్తి కూడా మన ఆలయంలో నిర్వహించారు, ప్రతిష్టాపన చేశారు. ఆ 250 క్రితం చరిత్ర గల ఆంజనేయ స్వామిని కూడా మన ఆలయంలో ప్రతిష్టాపన చేసుకున్నారు. బయట మనం చూసుకున్నట్లయితే విగ్రహ రూపంలో ఉంటారు, కానీ ఇది ఫస్ట్ నుంచి అనగా ఈ ఏరియాకు సంబంధించిన తాతల ముత్తాతల కాలం నుంచి ఆ విగ్రహం ఇక్కడనే ఉన్నది. ఆ తర్వాతనే ఈ విగ్రహాన్ని అనేది ప్రతిష్టాపన చేసుకున్నారు. ఆ విగ్రహాన్ని తీయలేదు, అలానే ప్రతిష్టాపన చేసుకున్నారు. ఈ ఆంజనేయ స్వామికి కూడా మనము ఆ 108 ఆకులు మరియు 108 ఆకుల అష్టోత్తర శతనామ పూజ ఇవి ఏదైతే చేసుకుంటారో అవి కూడా చాలా ఆయనకు ఇష్టము. ఏదైతే అనుకుంటారో ఆంజనేయ స్వామికి అది నెరవేరుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో ఏ దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిమగల దేవతలే, మహిమగల దేవుళ్ళే. కాబట్టి భక్తులంతా కూడా విచ్చేసి ఈ దేవుళ్ళను ఒక్కడి నమస్కారం చేసుకొని మీ కోరికను నిర్వహించుకున్నట్లయితే సక్రమంగా నెరవేరుతాయి. ఇది చాలా మహిమగల దేవాలయం. 250 ఏళ్ల క్రిత చరిత్ర గల దేవాలయం శ్రీ విజయరామచంద్రస్వామి దేవాలయం. నమస్కారం. జై శ్రీరామ్. ఇంకా ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా ఎలాంటి ఉప ఆలయాలు ఉన్నాయి? దీంట్లో మనం ఉదయం 6:30 గంటలకు దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు, 6 నుంచి 12 వరకు. మరియు సాయంకాలము 5 నుండి 8 వరకు ఈ దేవాలయాన్ని
ఓపెన్ చేస్తాము. ఉదయం పూట అయితే మామూలుగా గోత్రనామాలతో అర్చన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అష్టోత్తరము, ఆ తర్వాత అభిషేకాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరైతే వస్తారో రెగ్యులర్ మామూలుగా అర్చన కార్యక్రమాలు అవి ఇవి జరుగుతాయి. ఏదైనా ఉత్సవాలు వచ్చినప్పుడు అయితే చాలా ఫెస్టివల్గా ఉదయమే 6కి 5:30కు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత విశేష అలంకరణ పూలతోటి అర్చన కార్యక్రమాలు ఈ విధంగా ఈ ఆలయాలలో ఏవైతే ఏ వారం ఏ రోజున ఏదైతే ఉంటుందో ఆ వారం ఆ దేవుడికి అభిషేకము అర్చన కార్యక్రమాలు ఉంటాయి. 6కి కల ఏ దేవుడికి ఎక్కడ అభిషేకం స్టార్ట్ చేస్తారు, తర్వాత అలంకరణ అష్టోత్తరం అనేది ఉంటుంది ఈ దేవాలయంలో. మీకు ఏమైనా కోరికలు ఉన్నా సరే ఇక్కడికి రావచ్చు. వచ్చి అమ్మవారికి మొక్కుకొని అలాగే చిట్టి రాసి మీ కోరికని అందులో రాసి 5 ప్రదక్షిణాలు చేస్తే గనక 2 రోజులు 3 రోజులు వారం రోజుల్లోనే వాళ్ళ కోరికలు తీరినట్టు చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు. ఇది అండి వాటి ప్రత్యేకమైన ఆలయము. అడ్రస్ వచ్చేసరికి చౌడీ సరూర్ నగర్ లో ఉంటుందన్నమాట రామాలయం ఇది. ఇక్కడికి మీరు గనక వస్తే ఈ ఉపాలయాలు అయితే చాలా ఉన్నాయి, అందరినీ కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ప్రత్యేకంగా అన్నదానాలు అయితే జరుగుతాయి. మీరు హైదరాబాద్ వాసులైనా వేరే ప్రాంత వాసులైనా సరే ఇక్కడికి రావచ్చు. అలాగే ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. అలాగే మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా అవి తీరుతున్నాయి. ఇక్కడికి వచ్చి మీరు రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి అలాగే మీ కోరికను ఒక చిట్టిలో రాసి అక్కడ పెడితే గనక చాలా మంది భక్తులకు కూడా వాళ్ళ కోరికలు తీరాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో మీకేమైనా సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి రావచ్చు. ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.